హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన్ధార. ఈరోజు మనం నిమ్మకాయ రసం తేనె తాగితే మీరు ఎందుకు బరువు తగ్గటం లేదు, దీని వెనకాల మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి, చాలామందికి నిమ్మకాయ రసం తేనె విషయంలో తెలియని విషయాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఒక 200 ml వాటర్ని తీసుకుంటున్నానండి. తీసుకుని అది గోరువెచ్చగా నేను వేడి చేసుకుంటున్నాను. అయితే చాలామంది నిమ్మరసం తేనె అనేది బరువు తగ్గడానికి, మన శరీరంలో ఉన్న చెడు పోవటానికి తాగుతూ ఉంటారు. అయితే తాగే విషయంలో మనం తెలియక చేసే పొరపాట్లు 4. దీనివల్ల మనకి తాగిన వెంటనే ఒక్కొక్కసారి కడుపు మంట, ఎసిడిటీ రావటము, లేకపోతే అనుకున్నంత బరువు తగ్గకపోవటము, లేదా ఇతరితర కాంప్లికేషన్స్ రావటము, ముఖ్యంగా దాని టేస్ట్ సరిగ్గా ఉండకపోవటం, ఇట్లాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల మనం ఏమనుకుంటామంటే ఇది మనకు పనిచేయడం లేదు, ఇదంతా వేస్ట్ అని చెప్పేసి మంచి వెయిట్ లాస్ టెక్నిక్ని మనం మిస్ అయిపోతాం. అయితే మరి ఇక్కడ మనం ఆ తప్పులకి మనం వాడాల్సిన టెక్నిక్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకుంటున్నాను. 200 ml వాటర్ని తీసుకుంటున్నాను. 200 ml అనేది మనం కొద్దిగా కొలత తీసుకోవాలండి ఖచ్చితంగా, లేకపోతే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి రావన్నమాట. అయితే చాలామంది చేసే మొదటి తప్పు ఏంటి అంటే ఎంత వేడి నీళ్ళు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అయితే వేడి నీళ్ళు అనేది ఇక్కడ అసలు కాన్సెప్టే కాదండి. మామూలుగా మనం తాగే నీళ్ళు అనేది నార్మల్గా ఉంటాయి, అంటే వేడి ఉండవు, చల్లగా ఉండవు, మామూలు మధ్యస్థరంగా ఉంటాయి. అయితే గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. అంటే మీరు గనక చెయ్యి పెట్టినట్టయితే ఇది చల్లగాను లేదు, వేడిగాను లేదు, ఏదో కొద్దిగా వేడిగా ఉంది అన్నంత వేడిని మాత్రమే తీసుకోవాలి. ఇది మొదటిది. ఎందుకని అంటే మనం తేనె అనేది వేడి వేడి నీళ్ళల్లో కలిపినట్టయితే అది చాలా దుష్ప్రభావం, చెడు ప్రభావం చూపిస్తుంది. ఎసిడిటీని బాగా పెంచేయటమే కాకుండా మనకి రివర్స్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది అనమాట. అందుకనే వేడి నీటిని కాకుండా గోరువెచ్చటి నీటిని తీసుకోవడం కరెక్ట్. అలా అని నీళ్లను మనం తాగే నీళ్లను ట్యాప్లో పట్టేసుకుని ఆ వాటర్ అంటే కాదు, కొద్దిగా వేడి చేసుకోవాలి. అదే మనకు కరెక్ట్ అనమాట. నెక్స్ట్, నిమ్మకాయని పిండుకునేటప్పుడు చాలామంది మాకు పులుపు పడదనో, లేకపోతే మాకు పులుపు ఎక్కువ ఇష్టమనో ఎక్కువ పిండేస్తూ ఉంటారు, లేదా తక్కువ పిండుకుంటూ ఉంటారు. కరెక్ట్గా ఒక మనిషికి 200 ml నీళ్ళకి ఒక కంప్లీట్ నిమ్మరసంని పిండాలి. ఒకవేళ గనక మీకు నిమ్మరసం మరీ నాకు అస్సలు పడదండి బాబు అంటే కనుక 30 చెక్క కానీ లేకపోతే అరచెక్కే పెద్దది తీసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్గా తీసుకున్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే తేనె ఎంత వేయాలి అంటే ఒక పెద్ద స్పూన్, అంటే టేబుల్ స్పూన్ అంటారు. మనకి సాధారణంగా టీ స్పూన్, టేబుల్ స్పూన్ అని 2 ఉంటాయి. టీ స్పూన్ అంటే చాలా చిన్నదండి. టేబుల్ స్పూన్ అంటే మనం వాడే మీడియం సైజు స్పూన్ అనమాట. దాని నిండా ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ రసం, అంటే ఒక కాయ అంతా 1 లెమన్ కంప్లీట్గా, అండ్ 200 ml వాటర్ని వేసుకోవాలి. మరి ఇది ఎప్పుడు తాగాలి అనేది చాలా పెద్ద సమస్య. ఇది తాగేదాన్ని బట్టి కూడా మనకి దీని యొక్క మంచి ప్రభావం తగ్గుతుంది. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత మీరు వాటర్ ఎలా తీసుకుంటారు అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఒక పావు గంట ఆగి వాటర్ అంతా కూడా మనకి సెట్ అయిన తర్వాత పరగడుపున మాత్రమే ఈ నిమ్మరసం తేనెను తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే సాయంత్రం పూట టీ కాఫీ బదులు అలాగ తీసుకుంటూ ఉంటారు. అలా కూడా తీసుకోవచ్చు, కానీ మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం ఉదయం పూట పరగడుపున మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఖచ్చితంగా నిమ్మరసం తేనె ఈ నీళ్ళకి ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఎందుకు తగ్గుతారు అంటే మన పొట్ట క్లీన్ అవుతుంది, మన లివర్ క్లీన్ అవుతుంది, మన లివర్లో ఉన్న ఫ్యాట్ సెల్స్ బర్న్ అవుతాయి, ఆ రోజుకు సరిపడా విటమిన్ సి అనేది అందుతుంది. ఎందుకంటే విటమిన్ సి మన బాడీలో నిల్వ ఉండదు. విటమిన్ సి ఉంది అంటే మనకి కాల్షియం వస్తుంది, మెటబాలిజం పెరుగుతుంది, కొవ్వుని కరిగించే ప్రక్రియను పెంచుతుంది. ఎందుకని అంటే నిమ్మరసం సిట్రిక్ యాసిడ్ కాబట్టి దానిలో పుష్కలంగా విటమిన్ సి అనేది మనకు ఉంటుంది. అంతేకాకుండా సిట్రిక్ యాసిడ్ అనేది బరువు తగ్గించడానికి అమోఘమైన
సులభమైన పద్ధతి. మరి నిమ్మరసం తేనె అనేది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదండి. ఇలాంటి ఎన్నో తెలియని విశేషాల కోసం దయచేసి మా హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.